అరే పిల్ల ఇటే చూస్తుంది, నా కోసమేనంటావు తమ్ముడు? నీ కోసమే అయి ఉంటుందన్నా. పదండ్రా కనుక్కుందాం. మా టీంలో వాలీబాల్ ఆడుకోవటానికి ఎవ్వరూ లేరు, వస్తావా ఆడుకుందాం? ఇక్కడ నచ్చకపోతే గండిపేటలో ఆడుకుందామమ్మా, వస్తావా? ఆడుకుందామా? సిగ్గుగా లేదు? ఒక ఆడపిల్ల ఇలా ఇన్సల్ట్ చేస్తారా? కావాలంటే రావే, నీతో కూడా బాల్ ఆడుకుంటావు, రండ్రా. నన్నే కొడతావటే? షడప్, తోలు తీస్తాను. అడ్రస్ కనుక్కోండ్రా, అంటూ చూద్దాం. అడ్రస్సా? రాసుకోండ్రా. ప్రేమ్ నగర్ కాలనీ, ఫ్లాట్ నెంబర్ 105. దమ్ముంటే రండ్రా, ఎవరి కెపాసిటీ అంతా తెలుసుకుందాం. అర్హత లేని వాళ్ళని ప్రేమిస్తే ఇలాగే ఉంటుంది. లవ్ అంటే పార్కులకి సినిమాలకి తిరగడం కాదే. లవ్ అంటే షేరింగ్ అండ్ కేరింగ్. పదవి వెళ్దాం, పదవి వెళ్దాం. సూర్యప్రకాష్, 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 సూర్యప్రకాష్. బాపి చంద్రయ్య అంటే నువ్వేనా? అవును. ఏ తమ్ముళ్ళు కూర్చోండి. బాబు ఏంది ఇక్కడ కూర్చుని పోనారా? తమ్ముడు ఎందుకు చనిపోయావరా? ఒక్క మాట నాకు చెప్తే నేను బ్రతికించుకునేవాడిని కదరా. అడుగుతున్నాను నేను. తిరిగి పొంద ఎంత పని చేసావురా? తమ్ముడికి 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. మా ఇంటి ముందు కూర్చొని మౌనం పాటించడం ఏందయ్యా? ఏందయ్యా ఇది? అందరూ ఏదో పెట్టుకున్నారు, నాకేం కనబట్టలేదు. ఈ నల్ల బ్యాడ్జీలేంది, ఈ శ్రద్ధాంజలి నా ఇంటి ముందు ఏందయ్యా? నా తమ్ముడిని నీ కూతురు 10 మందిలో పబ్లిక్ గా చెప్పుతో కొట్టింది. ఆ అవమానాన్ని భరించలేక నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే ప్రతీకారం తీర్చుకుందామని వచ్చాం. ఎవరండి వీళ్ళంతా? ఏమిటి గోళ? అదే నేను కూడా అడుగుతా ఉండా, సమాధానం తమ్ముళ్ళు. ఆంటీ చాలా బాగుంది. నోరు తెరిచావు మేక తెగుద్ది. టూ మచ్ నాది కాదే, నీది. నీ కారణంగా మా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడి ఆత్మశాంతి కోసం నిన్ను బట్టలోడదీసి నిన్ను బొత్తుగా మాడిస్తానే. చెప్పేది వదిలిపెట్టా. అమ్మాయిని వదలరా.
ఇవాళ మీరు నా కుటుంబ గౌరవాన్ని కాపాడారు, నా కూతురు జీవితాన్ని కాపాడారు. మీరు మామూలు మనుషులు కారు బాబు, దేవుళ్ళు దేవుళ్ళు బాబు. మీరు ఈ జన్మలో నేను తీర్చుకోలేను. ఒక్కసారి నన్ను కౌగిలించుకోనివ్వండి బాబు, నన్ను కౌగిలించుకోనివ్వండి.